ఇప్పుడు పెహల్గాంకి వచ్చాం. ఈ పెహల్గాం నుంచి అక్కడ సింధూరి ట్రైనింగ్ పోవాలంటే దారులు మొత్తం పూసేశారు. వర్షాలు ఎక్కువైనాయి. అందువల్ల ఎక్కడైతే కాల్పులు చేశారు అక్కడ చూడడానికి కుదరలేదు. అదే పెద్ద విషాదం. అయితే ఈ విషయం టోకన్ ఉన్న వాళ్ళంతా మాట్లాడగలిగితే ఆ పెహల్గాంలో జరిగినటువంటి ఘటన, ఆ సింధూరి పార్క్ ఘటన చూసినప్పుడు తగినంత శ్రద్ధ కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు. దాదాపు 60-70 లక్షల మంది జనాభాకు 7 లక్షల మంది ఆర్మీ మొత్తం ఆడబెట్టడం ఉంది. ప్రతి 200 గజాలకు ఒక క్యాంప్ ఉంది. అంత ఇంటెన్సివ్గా ఉండే చోట మరి పిలికల్స్ అంతా ఉంటే ఆడ వచ్చి విచ్చలవిడిగా కాల్చిపడేసి 22 మంది కాల్చేస్తే అందులో నవ్వదు వేసేసారు. ఇవన్నీ చూసినప్పుడు సైన్ శ్రద్ధ తీసుకోవడం అభిప్రాయం లోకల్కి అందరికీ ఉంది. ఆ తర్వాత జరిగిన ఘటన పైన కూడా సింధూరి యాక్షన్ ప్లాన్ తీసుకునేటువంటి దానిపైన అనేక మందికి అనుమానాలు ఉన్నాయి. అంటే ఈ అనుమానం నివృత్తి కావాలంటే పార్లమెంటులో చర్చ జరగాలి. ఏం జరిగింది అక్కడ దాన్ని చెప్పాలి. పార్లమెంట్లో చర్చ జరగకుండానే 7 మంది గ్రూపులు పంపించి ప్రపంచం అంతా పంపించి తెప్పించాడు. ఏది విహారీ యాత్ర ఏమన్నా ఇది పార్లమెంట్ చర్చ జరగాల, ఏదైనా తెచ్చుకోవాలా, లోపాలని తెచ్చుకోవాలా. పాకిస్తాన్ ఏమంటా ఉంది, మేము 7 యుద్ధాలను పూర్తి చేస్తామని చెప్తా ఉంది. నువ్వు సర్జికల్ స్ట్రైక్ వాళ్ళు ఏం చేయలేకపోయారని చెప్తా ఉంది. మళ్ళీ వాళ్ళ నుంచి పీఓకి దేవుడికి పోలేకపోయింది. మరి ఇవన్నీ పాకిస్తాన్ పక్కన ఏకమై పెడతా ఉంది. మన వైపు మొత్తం విజయం సాధించామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇవన్నీ పార్లమెంట్లో చర్చ జరగాలి. అప్పుడు ప్రజానికానికి ఒక విశ్వాసం రావాలి. మన భారతదేశం మన కోసం ఫైట్ చేస్తాం. నేను కూడా చూడండి, ఇక్కడ మామూలుగా వేలాది గుర్రాలు ఇక్కడ ఉంటాయి, పెరుగుని చూస్తారు, బాగుండేది. కానీ ఇప్పుడు ఏమైంది, ఒక భయంకర వాతావరణం సృష్టించి ఇక్కడ ఒక టెర్రరిస్టుల కోసం ఎక్స్పోజ్ చేయడానికి భయంకర వాతావరణం కనిపించడం వల్ల పెరుగుని రావడం మానేస్తున్నారు. కానీ యాత్ర రావడం పోతే మరి అంత నష్టం కదా. అందరూ ఇది ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ కుటుంబం కోసం, ఎలక్షన్స్ కోసం, జరగబోయే ఇవన్నీ మోటివేట్ చేసే అభిప్రాయం వస్తూ ఉన్నాం. దీన్ని యూజ్ చేయాలంటే పార్లమెంట్లో చర్చ